మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి తరువాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలకు ప్రతిగా పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. భారత్ పాక్తో సంబంధాలను దాదాపుగా తెంచుకుందనే దిశగా అడుగులు వేయగా పాక్ సైతం అదే బాటలో నడిచింది. తాజాగా పాకిస్తాన్ తన గగనతలంలో భారతీయ విమానాలను అనుమతించబోమని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం విమానయాన రంగంపైన ప్రత్యక్ష ప్రభావం చూపింది. పాక్ ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారతీయ విమానయాన సంస్థలు తమ విమానాల రూట్లలో మార్పులు చేశాయి. ఉత్తర అమెరికా, యూరోప్, బ్రిటన్, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల నుంచి భారత్కు వచ్చే విమానాలు ఇకపైన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన ఖర్చు కూడా పెరిగింది. ఈ అంశాన్ని విమాన ఛార్జీలపైన ప్రభావం చూపుతుండగా ప్రయాణికులపైన ఆర్థిక భారం పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా తన ప్రకటనలో ప్రయాణికులకు ఈ అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. తమ సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే ఇండిగో సంస్థ కూడా ఇదే తరహాలో స్పందించి తాము పరిస్థితిని ఎలాగైనా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తత క్రమంగా మిగతా రంగాలపైన ప్రభావం చూపుతుందనే అంచనాలు వెలుగొన్నాయి. పాక్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం, భారతీయ దౌత్యవేత్తను దేశం విడిచిపెట్టుమని ఆదేశించడం, భారతీయ విమానాలకు గగనతల ఆంక్షలు విధించడం వంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇటీవలే ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం భారత్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనికి ప్రతిగా తీసుకున్న చర్యలు, వాటిని పాక్ ప్రతిస్పందన వల్ల ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు అతి సాధారణ స్థితిలో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ పరిస్థితులు ఎంతవరకు వెళ్తాయన్నది చూడాలి.